జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అందులో కొన్ని దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధాల తర్వాత 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని యావత్ ప్రపంచం భయపడుతోంది. ఇప్పటికే ఇది ప్రారంభమైందని కూడా చాలా మంది భావిస్తున్నారు. అమెరికా, గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యంత శక్తివంతంగా భావించే ఏఐ బాట్ చాట్ జీపీటీ భయంకరమైన జోస్యం చెప్పింది. 3వ ప్రపంచ యుద్ధం జరిగేందుకు అవకాశమున్న 6 ప్రదేశాలను అంచనా వేసింది. కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ ఆర్మీ చీఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ శాండర్స్ తో పాటు నాటో జనరల్ తమ పౌరులని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరులు ఆయుధాలను పట్టేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ శిక్షణ పొందిన సైనికుడిలా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒకవేళ యుద్ధం మొదలైతే రిజర్వ్డ్ ఫోర్స్ కూడా సరిపోదని, అందువల్ల అందరూ తుపాకీ పట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికా, నాటో దేశాలు 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు చాట్ జీపీటీని కూడా 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న 6 హాట్ స్పాట్స్ ని వెల్లడించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అందులో అమెరికా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. నార్థర్న్ కార్ప్స్ నిరంతరం కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. దీనికి చైనా వంటి కొన్ని అగ్రరాజ్యాల నుంచి మద్దతు లభిస్తోంది. అందువల్ల ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ఇక్కడి నుంచే ప్రారంభం కావచ్చు. అలాగే అనేక దశాబ్దాలుగా మధ్యప్రాచ్య దేశాల్లో సంఘర్షణ జరుగుతోంది. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇరాన్, దాని పొరుగు దేశాల భాగస్వామ్య దేశాలు దూరి ఉద్రిక్తతను మరింత పెంచాయి. సిరియాలో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతోంది. సిరియా విషయంలో ఇంకా అమెరికా, రష్యా మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. ఇక చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. దీనిపై అమెరికా దృష్టి పెట్టడంతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆసియా పసిఫిక్ లోని ఈ ప్రాంతం ఏ సమయంలోనైనా 3వ ప్రపంచ యుద్ధానికి కేంద్రంగా కావచ్చు. అటు తూర్పు ఐరోపా 4వ స్థానంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, నాటో దేశాల మధ్య వివాదాలతో తూర్పు ఐరోపాలో ఉద్రిక్తతలు బాగా పెరుగుతున్నాయి. ఇది ఏ సమయంలోనైనా సరే యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా, పొరుగు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంలో అమెరికా వంటి అగ్రరాజ్యాలు అగ్నికి ఆజ్యం పోసే పనిలో పడ్డాయి. అందువల్ల ఇక్కడ ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఇక మరో ప్రపంచ యుద్ధానికి దారి కూడా తీయొచ్చు. భారత్, పాక్ మధ్య కూడా దశాబ్దాలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అణ్వస్త్ర సామర్థ్యాలున్న ఈ 2 దేశాల సరిహద్దుల్లో చాలా సార్లు కాల్పులు జరిగాయి. అయితే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే 2 సార్లు యుద్ధం జరిగినా అది ఇతర దేశాలపై అంతగా ప్రభావాన్ని చూపలేదు. గత 4 ఏళ్లుగా సరిహద్దుల్లో శాంతి నెలకొంది. అయినప్పటికీ ఇక్కడి నుంచి కూడా ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చని చాట్ జీపీటీ భావిస్తోంది. మొత్తంగా ఈ 6 ప్రాంతాలపైనే ప్రపంచం దృష్టి సారించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.